హలో అందరికీ, నేను మీ లిషిత. వెల్కమ్ టు ప్రాలీ టాక్స్. ఈరోజైతే నేను ఒక కొత్త వ్లాగ్తో వచ్చేసాను. నేను సింహాచలంలో అన్ని ప్లేసెస్ చూపిస్తున్నాను కదా, సో సింహాచలం గోశాల కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సో సింహాచలం గోశాల అంటే ఏమీ లేదండి, సింహాచలంకి వచ్చిన భక్తులు ఉంటారు కదా, వాళ్ళు మనకి ఆవుల్ని వదిలేస్తారనమాట, దేవుడికి వదిలేస్తారు. వాళ్ళు బాగా పెంచుకొని దేవుడికి ఇచ్చేస్తారనమాట. సో వాటిని సింహాచలం దేవస్థానం వాళ్ళు ఎంత కేర్ఫుల్గా ఎంత బాగా చూసుకుంటారు. సో దానికోసం ఒక పెద్ద ప్లేస్ అనేది కేటాయించారు. దానికి ఫుడ్ ఎలా వేస్తున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, అవన్నీ కూడా మీరు చూద్దరు. కానీ అండ్ మనం సింహాచలం గోశాల వెళ్ళే దారిలోనే సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం అది చూసుకొని అప్పుడు గోశాలకైతే వెళ్దాము. సో మీకు కనిపిస్తుంది కదా, అది సింహాచలం కొత్త ఆర్చ్, న్యూ వే. అది బిల్డ్ చేసి ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. సో ఇట్ సైడ్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. ఇది అడివరం జంక్షన్ క్రాస్ అయిన వెంటనే మీకు కనిపిస్తుంది. సో ఇదైతేనే మీకు ప్లెజెంట్ వే అండి, మీరు ఇలా కూడా వెళ్ళొచ్చు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా కూడా వెళ్ళొచ్చు, ఇది మీకు దగ్గర అవుతుంది. ఈ సూర్యనారాయణ స్వామి టెంపుల్ అండ్ గోశాల అయితే కొత్తదండి. పాత గోశాల మనకి సింహాచలంకి ముందే ఉండేది. సో ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు, బిఫోర్ కోవిడ్కి ముందు. అంటే కన్స్ట్రక్ట్ చేసి ఒక 5 ఇయర్స్ అలా అయితే అవుతుంది ఖచ్చితంగా. సో నేను కూడా సూర్యనారాయణ స్వామి టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైం. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. గోశాల అయితే వెళ్ళాను, కానీ సూర్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. బట్ నాకైతే వెళ్ళిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. వెనకాతల బ్యాక్గ్రౌండ్, వెనకాతల కొండలు అండ్ స్వామివారి రథం చాలా బాగా అనిపించింది. చూడండి, టైం 5 అయింది నేను వెళ్ళేటప్పుడు. బట్ ఆల్రెడీ అందరూ ఉన్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. దీని పక్కనే మనకి గోశాల ఉంటుంది, అది కూడా మీకు కనపడుతుంది. టెంపుల్ అయితే మాత్రం ఆసమ్ ఉంటుందండి. అసలు సూర్యనారాయణ స్వామి అయితే చాలా బాగున్నారు. మీరు కూడా ఎప్పుడైనా సింహాచలం వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. వెనకాతల సీనరీ చూడండి ఎంత బాగుందో, ఎంత ప్లెజెంట్ ఉంది. ఈవినింగ్ అయితే ఇంకా ప్లెజెంట్ ఉంటుంది. తప్పకుండా ఈసారి సింహాచలం వచ్చినప్పుడు విజిట్ చేయండి. సో సూర్యనారాయణ స్వామి టెంపుల్ జస్ట్ పక్కనే మనకి స్వామివారి గోశాల అనేది ఉంటుంది. చూడండి, శ్రీ నృసింహ వనము. అంటే ఇక్కడ లైక్ మీకు మ్యాంగోస్ పండిస్తారు, పైనాపిల్స్ పండిస్తారు, జాక్ ఫ్రూట్, పనసకాయలు పండిస్తారు, ఉసిరికాయలు, మామిడి పళ్ళు, సపోటా పళ్ళు, రోజ్ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయండి. అన్నీ పండిస్తారు దేవుడి కోసం అని చెప్పి. సో ఇవన్నీ కూడా మనకి దేవుడి కోసం భక్తులు మొక్కు తీర్చుకుంటారు కదండి, ఆవులు. ఆ ఆవులు అనమాట. ఆ ఆవుల్ని రోడ్డు మీద వదిలేకుండా వచ్చిన ఆవులను అన్నీ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఈ గోశాలలో దేవుడికి చూపిస్తారు. దేవుడి పెట్టి మంచిగా వాటిని పెంచుతారనమాట. గోశాలలో మనం చూడాల్సిన ప్లేస్ ఒక మీడియం హిల్ మీద మనకి స్వామివారి విగ్రహం ఉంటుంది. హిరణ్యకశిపుడిని సంహరిస్తారు కదా, ఆ విగ్రహం అనేది ఉంటుంది. సో దానికి మనం అక్కడి నుంచి కొంచెం దూరం నుంచి నడుచుకుని అయితే రావచ్చు. ఈవెన్ స్కూటీ ఉంటే స్కూటీ మీద కూడా రావచ్చు, బట్ అక్కడ ముళ్ళులు ఉండడం వల్ల గుచ్చేసుకుంటాయి. మేమైతే నడుచుకుని వెళ్ళాము. నాకు వెళ్ళిన తర్వాత అక్కడి నించొని చూస్తే మొత్తం ఆ సీనరీ అయితే బ్యూటిఫుల్ ఉందండి. ఈ పర్టికులర్ విగ్రహంకి, ఈ పర్టికులర్ హిల్ అయితే నేను కూడా ఇదే ఫస్ట్ టైం. మనకి ఇక్కడ నుంచి బీచ్ కూడా కనిపిస్తుంది. సో మీరు ఈసారి ఎప్పుడైనా గోశాలకు వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేయండి. చాలామందికి తెలీదు, బట్
ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు కదా, ఎప్పుడైనా సింహాచలం వస్తే ఖచ్చితంగా ఇవి విజిట్ చేయండి. చూడండి పనసకాయలు, అలానే ఇంకా సీజన్లో అయితే ఇంకా చాలా అన్ని రకాలు పండుతాయి. చూడండి ఇవన్నీ మామిడి తోటలే. నాకైతే భలే అనిపించింది. మ్యాంగోస్ అన్ని కిందగా ఉన్నాయి, అసలు మనం కష్టపడక్కర్లేదు. మంచిగా పళ్ళు కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి కూడా మీరు డైరెక్ట్ చెట్టు పళ్ళు అయితే కొనుక్కోవచ్చు. బట్ చాలా బాగా చూసుకుంటున్నారండి ఆవుల్ని. ఇది వరకు అయితే ఒక 5 years or 6 years బ్యాక్ అయితే అవి వాళ్ళు వదిలేసేవాళ్ళు కదా, సింహాచలంలో ఉన్న వీధుల్లోకి వచ్చేసేవి, ఇల్లులు ఉంటాయి కదా అందులోకి వచ్చేసేవి. బట్ ఇప్పుడైతే చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు, మంచిగా మేనేజ్మెంట్ అంతా చాలా బాగుంది, ఇప్పుడు బాగా చేస్తున్నారు. సో చూడండి ఆవుల కోసం ఎంత గడ్డి పెట్టారో, ఇదంతా గడ్డే. అండ్ వాటిని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, అన్ని ఎద్దులు అనమాట. సింహాచలం మేనేజ్మెంట్ అయితే ఎక్కడ తగ్గలేదండి, అసలు చాలా బాగా చూసుకుంటున్నారు. ఈ పచ్చగడ్డి, ఎండుగడ్డి, ఇంకా పౌడర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తెప్పించి చాలా బాగా ఆవులను అయితే చూసుకుంటున్నారు. సో వీటిని దేవుడి కింద భావిస్తారు, సో అందుకనే చాలా బాగా చూసుకుంటున్నారు. మీరే చూడండి, ఇక్కడైతే ఒక చిన్ని కృష్ణుడి విగ్రహం ఉంది, చూడండి ఎంత బాగుందో. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నేను సింహాచలం చందనోత్సవం వీడియో అప్లోడ్ చేశామండి మా ఛానల్లో, అది కూడా ఎవరైనా చూడకపోతే చూడండి, వాచ్ చేయండి. ఇంకా సింహాచలంలో ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను, ప్లీజ్ వాచ్. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బైరుడు ఒక టెంపుల్ కోసం అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.